UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే మీరు అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్ ప్రెసెంట్ సెనేరియోని కనుక మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బడ్జెట్స్ అంటే మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి. మీరు గమనించారో లేదు? Yeah, I wouldn't say ఈ మధ్యలో నేను చెప్పను. I think it happens many, I mean all the time it happens and expected films feel అవడానికి. ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్ మీరు 100 కోట్లు 90 కోట్లు అని చెప్తారు చూడండి, they're much more difficult for anybody to understand ఎలా తయారవుతున్నాయి. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్, ఇక్కడ సీజీ వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అని ఎవరికి ఆడి ఏదేదో ఊహించుకుంటారు. అది మొత్తం ఈ ఫైనల్ చూసినంత వరకు ఎవరికి తెలియదు, ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ కూడా తెలియదు, ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు. దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేసాడని చప్పట్లు కొట్టేసి ఒకరినొకరు భోజనం జరిగి ఉంటారు, అది కూడా ఎక్సైట్ అయ్యాడు. అది థియేటర్లో పండదు. ఎందుకు పండదు అంటే అదే అని చెప్తున్నా, ఇతను అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మణిరత్నం రావణ్ అని సినిమా తీశారు. దాంట్లో ఈ క్యారెక్టరు అంటే నేను హిందీ సినిమా చెప్తున్నా, అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు. అభిషేక్ బచ్చన్ ఎలా అంటూ ఉంటాడు. అది థియేటర్లో చూస్తూ ఉంటే ఎందుకు తలుగుతాడు అని ఎవరు కాదు, అందరూ మొహమ్మలు చూసుకుంటారు థియేటర్లో అది చేసినప్పుడు. అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను, ఏంటి అభిషేక్ వేర్ ఇస్ షేకింగ్ యువర్ హెడ్ అంటే, మణిరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసుడికి 10 తలలు ఉంటాయి, కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీశారు కాబట్టి మీకు 10 తలలు ఉండలేవు. అప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి ఓకే సార్. ఆ 10 ఆలోచనలు ఉంటే అన్నిటినీ విధులిచ్చేసుకుని ఒక డెసిషన్ వస్తాడంట. అది వాళ్ళిద్దరు అనుకున్నారు, అది ఆడియన్స్కి చెప్పలా. ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టరు, అభిషేక్ లాంటి యాక్టరు వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫూలిష్ అనిపిస్తుంది. కానీ అది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అప్పుడు మీరు అనుకున్నది అవతలోడు పర్సీవ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జామురాత్రి సాంగ్ ఉంది క్షణక్షణంలో, ఇందాకలంతా మీరు రాకముందు అదే పాడుకున్నారు. ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ రిలీజ్ అయినప్పుడు. ఓకే, ఒక డిస్ట్రిబ్యూటరు, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఒక అతను మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమస్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడని ఎంత పవర్ అండి ఆడికి అని నన్ను బూతులు తిట్టాడు. నాకు నిజం అనిపించింది. ఇది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది. అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్ట్ అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా, మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలవలతో పాడించారని ఎంతో గొప్పగా ఉందంట. ఇప్పుడు మీరు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను. అది పాయింట్. సో ఇప్పుడు నేనేం చేశాను, నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను. అది క్షణక్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్, నేను శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయడానికి తీసాను. శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చాకచక్యంతో అదొక్కటే నా మోటివ్, ఇంకేమీ ఆలోచించలేదు దాని గురించి. అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షీ పుట్ ఆన్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు. ఇప్పుడు నేను మాస్టర్ జీ లేకపోతే అంతకుముందు సినిమాల్లో షీ వాజ్ హిమ్మత్ వాలా సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు. నా ఉద్దేశం అలా తీయాలని. కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటి వెయిట్ పుట్ ఆన్ చేశానండి, ఆ డ్రెస్సులు వేస్తే నా బాగుండదు అది ఇది అని చెప్తే, ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మొహ యూజ్ చేసి ఏం చేద్దాం అని ఐడియా వచ్చింది. శ్రీదేవి గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ నువాన్సెస్ అనేది చేయటానికి మొత్తం క్లోజప్స్లో చేయడానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి శ్రీదేవి క్లోజప్ మీద పెట్టాను. కానీ అది మీరు అంటున్నారు, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్లు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల్ బాజ్ అని. దాని తర్వాత చూస్తే ఏదో చాలా ఒక అదేంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది. నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు, అదొక్కటే కారణం కూడా నేను అంటలేదు.
నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా. అలాగే ఇప్పుడు మీరు నాగేంద్ర అనే జర్నలిస్ట్కి ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ డిస్ట్రిబ్యూటర్కి ఉంది, ఇంకోటి ఎవరో సుబ్బారావుకి ఉంది, అప్పారావుకి ఉంది, నాకు ఉంది. వీళ్ళందరూ కూడా ఆడియన్సే. అవును సార్. ఏళ్లలో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్కి తెలియటం అనేది ఇంపాసిబుల్. సేమ్ సీన్ ఒకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చదు. యూనో ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా అవుతుంది. అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్. కాంబినేషన్ ఉంటే చాలు. మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి? కాంబినేషన్స్ అయినా మెయిన్ మీకు కంటెంట్ అక్కర్లేదా అంటే? అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ అండి సినిమా అంటే. వాట్ ఈస్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్? ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు. అది పాయింట్. ఫలానా యాక్టర్ ఉన్నాడు, ఫలానా డైరెక్టర్, ఫలానా హీరోయిన్, వీళ్ళు అది ఎలా వస్తుంది? వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది. ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది, అంతలో తీస్తే ఇంత చేసింది అని ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ 2 అనుకోండి. స్త్రీ 2 మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపట్లు వేసేసింది, మొత్తం రివర్స్ చేసి పాడేసింది. అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారో అని కూడా ఎవరికి తెలియదు. దట్ అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మీరు అందరూ లవ్ చేస్తారో లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి? మీ కెరీర్ డెసిషన్ ఏమి తీసుకుంటారు, అది పోదు. అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి. సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు. అసలు ఏమో ఏంటి ఇలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు అనుకోవడం. అవి హిట్ అయితే విజనరీ అవుతాడు, ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు. అది దాన్ని బట్టి ఉంది, అతని బట్టి కాదు కదా అది. అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది 70-80 కోట్లు ఉంది, ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏం లెక్కలు చెప్పాడు. మగధీర ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే 150 కోట్లు ఎంతో లేదు మన. ఓకే, అంతకన్నా అసలు ఎర్రితనం ఉంటుందా ప్రొడ్యూసర్కి? అది ఇది అని చెప్పాడు. కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు. అప్పుడు ఏంటి, అతను చెప్పింది రైట్ అయి ఉంటే శోభి ఆర్లగడ్డ ఇడియట్, ఇప్పుడేమో జీనియస్ విజనరీ. అది నేను చెప్పేది. ఒక ఫిల్మ్ క్యారెక్టర్ మార్చేసింది అంతే కదా, అంతే ఒక రిజల్ట్. కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం. మంచి సినిమా వస్తే బాహుబలి 2 అలాంటి సినిమా RRR లాగా వస్తే 1000 కోట్లు 2000 కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీరు కదా. ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తీస్తారు. లేకపోతే ఎందుకు తీస్తారు సినిమా? ఎందుకు తీస్తారు? ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు, ఆడియన్స్ అనుకోలేదు. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? రిలీజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు ఎలా పాసిబిలిటీ చెప్పండి. అంటే ఇప్పుడు మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి హీరో రెమ్యూనరేషన్ అనేది అన్క్వశ్చనబుల్. ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్. అప్పుడు ఈ హీరో ఉంటే ఎంతకు అమ్ముడిపోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క. అప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ హీరో రెమ్యూనరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ వస్తుందో అర్థమెటిక్స్లో ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్, టెక్నీషియన్స్, వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ పేరు చూసి ఎవరు టికెట్ కూడా కొండవు. హీరో ఉంటే వచ్చేస్తారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు, వాట్ ఎవర్ మినిమం పీపుల్ యూనో. అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది. ఇప్పుడు అది VFX అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది, స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అని. అది చాలా సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాయింట్ మీరు ఆల్రెడీ సడన్ గా రావట్లేదు కదా, ముందే తెలుసు కదా వస్తారని. ఆ పర్టికులర్ స్టార్ ఇలా ఉంటాడు, ఇంతమందిలో వస్తాడు, అన్ని చెప్తారు అంతా.
తర్వాత కదా తీసిన సినిమా. అవును. ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా లేకపోతే స్టార్ అవటం ఎందుకు ఇంకా ఎందుకని లేకపోతే స్టార్ ఎట్ అవుతాడు ఆయన. అదే కదా మెయిన్ థింగ్. ఫంక్షన్ వస్తేనే 10 మంది బౌన్సర్లు ఉంటున్నారు. కరెక్ట్. 10 మంది కాకపోతే 100 మంది అండి, 1000 మంది పెట్టుకుంటాడు. మీరు పెట్టుకోవద్దు. అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకునేవాడి తప్ప. ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు డేట్లు ఇస్తే చాలు బాబు, మీరు ఏమన్నా చేసుకోండి, మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతారు పైకి, ఇవన్నీ బయటికి మాట్లాడతారు. బట్ దట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ బ్లేమ్ స్టార్స్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు RRR లాగా, బాహుబలి లాగా, లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్. అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి, ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి, అవన్నీ కౌంట్ కి రావు. ఆ వేస్టేజ్ కంట్రోల్ చేయలేదు అంటున్నారు. అది జరగదు కంట్రోల్. ఎందుకు అవదంటే మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పర్టికులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్నాను కానీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతాం అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు. ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వాళ్ళని వర్కౌట్ చేయమంటే కాస్ట్ అతను 1.5 crores ఎంతో వేసాడు. 1.5 crores అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి, సార్ మరి ఎక్కువైపోతుందండి, ఈ పాట నిజంగా అవసరమా, ఇంకా మళ్ళీ 1.5 ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే, 1.5 కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతోటి దాని ఏదో 90 lakhs తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇది చెప్పాడు. సరే ఇంకే చేసేది ఏముంది అని వదిలేసి ఓకే అన్నాడు. అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు. పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని, ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో. ఆ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ షాట్ ఈ హీరోకి పంపించాడు, ఈ డైరెక్టర్కి పంపించాడు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎవరు? కొరియోగ్రాఫర్. హీరో పంపించలా. అప్పుడు ఏంటి అర్థం, బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు అంతే కదా. ఫ్యాంటాస్టిక్ అంటే ఏంటి అర్థం, ఇలా చేద్దాం అంటున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డబ్బులు అయిపోతుందండి అని. వీళ్ళు ఆల్రెడీ ఏదో 90లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు అది చూస్తే 2.5 అవుతుంది. ఇది 1.5 మించి ఇంకో 1. సో ఇప్పుడు 2.5 అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా. కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి, లేదు సార్ ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది, 2.5 కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే నామోషి అడ్డు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన సినిమా మీద నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా ఏంటో తెలియదు. ఈ లోపల డైరెక్టర్ ఏమన్నాడు, సార్ మీరు 2.5 కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే 3 సార్లు చూస్తారు సినిమా, 4 సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది, అప్పుడు మీ రెవెన్యూస్ అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు. అది బ్యాడ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఏదైతే పాజిటివ్ అయితే అవ్వచ్చు, ఎవరికి తెలుసు, అవ్వచ్చు వెరీ గుడ్. అప్పుడేంటి, అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవ్వదని మీకు నమ్మకం లేదా అని ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఏ రేంజ్కి వెళ్తుందో ఎవరికి తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు. అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి, 2,000 కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి, అదే బాహుబలి 2 కన్నా కొంచెం బెటర్గా ఉంది అని అనుకోవచ్చు కదా. మీరు ఆఫీస్లో అనుకోవడానికి ఏముంది. అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా 200 అనుకుని అది 300, 400, 500 వెళ్తా ఉంటది. అయినా కూడా బఫర్ ఇంకా 1,500 ఉందని ఫీలింగ్ వస్తుంది. ఏది ఆ రేంజ్కి వెళ్తే. ఇప్పుడు ఓకే ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తాను, ఇది అయిపోయింది ఓకే అన్నారు. అయ్యాక కొరియోగ్రాఫరు అక్కడ నుంచి ఒక నాకు 200 మంది డాన్సర్లు పెట్టి లడాఖ్లో సినిమా చేస్తాం. ఆ సాంగ్ 200 మంది డాన్సర్లకి మనకి 4 కాస్ట్యూమ్స్ చేంజెస్, 4 into 200 800 కాస్ట్యూమ్స్ నేను కుట్టిస్తే ఇంత అవుతుందని ఎస్టిమేట్ పంపించాడు. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్ ప్రొడ్యూసర్తో హైదరాబాద్లో మన వాళ్ళతో చేయిస్తే 1/4 కన్నా తక్కువ అవుతుంది
అని చెప్పాడు. ఎవరు కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఎస్టిమేట్కి. ఓకే. ఈయన కొరియోగ్రాఫర్ ఫోన్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని, మీరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి కొంచెం టైలర్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ అని చెప్పాడు. అన్నాడు సరే కానీ స్టిచ్చింగ్లో తేడాలు వస్తే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, మళ్ళీ హీరో గారు కోపం వస్తే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ వెళ్ళి స్టిచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటాడు, ఆడు బట్టలు ఎలా చేస్తాడు, ఏం కొడతాడు, రేపు పొద్దున్న నాకు సరిగ్గా ఫిట్ అవ్వలేదు ఏదో అయింది అనుకోండి, తెలీదు, ప్రొడ్యూసర్ ఎట్లా తెలుస్తుంది అది కదా. అది ఏమో అయితే లేదండి మీరే చేసుకోండి అని చెప్పాడు. అయిపోయింది. డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ డాన్సర్లు లేరు, డాన్సర్లు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని దొరకట్లేదు, 200 మంది. కొంతమంది బాంబే నుంచి తీసుకోవాలి, బాంబే నుంచి తీసుకుని కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవడానికి తెల్లగా అందంగా పొడుగ్గా ఉన్నవాళ్ళు కావాలి, ఇది అదని చెప్పి 50 మంది స్పెషల్ ఇంకొకళ్ళు డాన్సర్లు అనేది తీసుకుని మొత్తానికి అందరూ వెళ్ళిరండి. వాళ్ళందరూ ఫ్లైట్లో ట్రావెల్ అవుతారు. ఎవరు 50 డాన్సర్స్, వాళ్ళు మోడల్ డాన్సర్స్. వాళ్ళకి మంచి 2 స్టార్ హోటల్, మినిమం 2 స్టార్ హోటల్లో పెట్టాలి వాళ్ళని. అక్కడికి వెళ్ళాక ఇదంతా చేసి ఫైనల్గా పాట తీసే టైంకి అందరూ మర్చిపోయింది ఏంటంటే అక్కడ లో ఆక్సిజన్, ఇంతమందికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కదా లదాఖ్లో, సగం మంది పడిపోయారు యూనిట్లో. డాన్సర్ వాళ్ళని సేవ చేయడానికి మళ్ళీ వాళ్ళని పిలిచి మొత్తం అంతా చేసి ఫైనల్ బిల్లు 4.75 crores వచ్చింది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? అంటే ప్రొడ్యూసర్ ఎలా చేయగలుగుతాడు దీని కంట్రోల్? ఆపేస్తాడా సినిమా మధ్యలో? హీరోకి తెలుసు కూడా ఉండదు. హీరోకి అసలు 4.75 crores అవుతా 2 crores తెలీదు. తన డబ్బులు తీసుకుని తన పని తను చేస్తున్నాడు, బాగుందన్నాడు అంతే అంతే అంతే. నిజంగా అతను జెన్యూన్ ఒపీనియన్ కూడా అది. ఇప్పుడు కొరియోగ్రాఫీ నేను వాళ్ళని తప్పట్లేదు. ఎనీ బిజినెస్ లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తారు. కొరియోగ్రాఫర్ కూడా చాలా పేరు ఉంటాడు, ఆడికి ఏదో సెట్టింగ్ ఉంటుంది, నీకు ఎంత బిజినెస్ నేను ఇస్తున్నా, నాకు ఎంత కమిషన్ ఇచ్చిన, ఎందుకు తప్పది? మొత్తం బిజినెస్ అంతా అలాగే కదా నడిచేది ఎక్కడైనా సరే. అప్పుడు మీరు చెప్పాలి అలా అయితే ఒప్పుకోను, నేనే ఛాన్స్ తీసుకుంటాను చెప్పి. మీరు అది చెప్పలేనప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇయ్యాలి కదా, ఇచ్చేయాలి కదా అది. సో అప్పుడు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇది మనం ఖర్చు పెట్టింది మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటాం, తప్పలేదు కదా. ఏ డైరెక్టర్ అయినా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాడు కదా, అందుకే కదా, అదే కదా. సో అప్పుడు ఇందులో ఎవరి తప్పు లేదు, కానీ ఎవరు కంట్రోల్ లేరు అంటున్నా. అది నేను చెప్పాను. మీరు ఇక్కడ చిన్న మాట, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ విల్ బ్రింగ్ దట్ టాపిక్ డైరెక్ట్లీ. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఆల్రెడీ అక్కడ ఆడే సినిమా, అందరూ చూసేసిన సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్, రవితేజతో మళ్ళీ తను హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ ఒప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్. ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది, ఇట్ ఎండెడ్ అప్ యాజ్ ఎ డిజాస్టర్. అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను, ఎవ్రీబడి అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ స్పెసిఫిక్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ తీయడు కదా, వన్. ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తో ఇంకొక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే నా సినిమాకి అంతమంది వస్తారని ఒక మైండ్ సెట్ లో వచ్చారు. ఈ పాన్ ఇండియా అన్నది ఒకటి, అదొకటి. అదే ఇప్పుడు ఎందుకు అది కూడా తప్పేందుకు. ఇప్పుడు కార్తికేయ 2 ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకుంటే, కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతార ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని? ఎందుకు అనుకోకూడదు అంటున్నా. ఎందుకు అనుకో, అది అందరూ తప్పేం లేదు కదా. హిట్ అవుతుందా లేదా అది వేరు, అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు. అవునండి. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అనుకుని తీరు. కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పాను కదా, ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో. నేను ఊరికని హరీష్ తోటి నేను అన్నాను సరదాగా, ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి, హీరోయిన్ చాలా బాగుంది, నువ్వు టేకింగ్ బాగుంది, పాటలు బాగున్నాయి, ఇది బాగుంది. రైడ్ అనేది సరిగ్గా దానికి ఇంజస్టిస్ చేశారని విన్నా, నేను చూడలేదు సినిమా. రైడ్ అనే సినిమాకి జరిగింది. అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్కి అన్యాయం చేసావు అనొచ్చు, కానీ నా ఉద్దేశంలో రైడ్ నీకు అన్యాయం చేసింది. ఎందుకంటే కాదు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ తీసాడు,
దాంట్లో కూడా తను ఏం మార్చాడు దబాంగ్ నుంచి. కానీ దబాంగ్ సర్దార్ గబ్బర్ సింగ్ దాంట్లో కూడా మార్చాడు దబాంగ్ నుంచి. కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్, ఇది మసాలా ఫిల్మ్, దాంట్లో ఏదో అయిపోయింది. అప్పుడు నేనేమన్నానంటే నువ్వు అసలు రైడ్ అనేది పట్టించుకోకుండా, రైడ్ అనే టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసావనుకో, ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ హిట్ ఆర్ మోర్ దెన్ దిస్ అని చెప్పా. కానీ తను ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే, నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు. అంటే దానివల్ల నేను ఎక్స్పర్ట్ అని కాదు, నేను అలాంటి మిస్టేక్స్ చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేశాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారో ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్ లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా. కానీ అప్పుడే మిస్టేక్ అని తెలియదు. విశ్వప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిటెడ్ దట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని తెలిస్తే చేయరు కదా, కానీ అప్పుడు తెలియదు. అది చెప్పింది నేను, అప్పుడు తెలియదు సార్. అంటే ఇందులోని హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్, వెదర్ యూ కాల్ హిమ్ ఏ ఫైట్ మాస్టర్ ఆర్ ఏ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్, హూ ఎవర్, వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ ని కార్డ్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద? బట్ ప్రొడ్యూసర్స్ కి ఎక్కడ మరి ఎవ్రీబడి ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్. ఏ బిజినెస్ లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి, మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు. అది హ్యూమన్ నేచర్, అది అందులో ఏమీ తప్పలేదు. అప్పుడు మీకు బిజినెస్ తెలియదని మీరు అర్థం చేసుకోవాలి. బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు? అప్పుడు ఏంటి, అప్పుడు దాన్ని ఏమంటారు, ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఎందుకంటే అంటే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి దగ్గర 10 కోట్లు అనుకోండి, 10 కోట్లు సినిమా తీస్తే 10 కోట్లు పోతే ఆరిపోతాడు. ఆడి దగ్గర 100 కోట్లు ఉంటే ఇంకా 90 ఉన్నాయి కదా, పర్లేదు కదా. అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు. మిస్టేక్ కాస్ట్ అది, మిస్టేక్ కాస్ట్ అది. ఆల్సో కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు మీరు ఒక పెద్ద కెమెరామెన్ తీసుకొచ్చారు, పెద్ద కెమెరామెన్ మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడు పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్ని చెప్తాడు. అది ఫారిన్ నుంచి ఏవో లైట్లు కావాలంటాడు, ఆ లైట్లు కావాలంటాడు, ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు. ఆడి నా గ్రిప్కి ఎంత ఇవ్వాలి, ఆడికి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు. ప్రోరేటా పెడతాడు, ఇది పెడతాడు, అది పెడతాడు. అవన్నీ పెట్టకపోతే పథకం అవుతాడు అంటున్నాడు. మీరు ఆడికి రెమ్యూనరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మీ ఇష్టం వచ్చిన 2 డేట్లు సార్ అంతా చేస్తానంటే ఈడేం కెమెరామెన్ అనుకుంటారు మీరు. ఆడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరామెన్ అని మీకు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్. కరెక్ట్. అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వల్నరబిలిటీ, ప్రొడ్యూసర్ కాదు, పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సేవ్ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో. కానీ ఏంటి, మీరంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు, అది అక్కడి నుంచి వస్తుంది. అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు మీకు దగ్గర కెపాసిటీ ఉందా, అది. పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు, వాళ్ళ పేరు కోసం. వాళ్ళకి బిజినెస్ క్యాలిక్యులేషన్ అనేది ఎవరు పక్కన వాళ్ళు ఎవరో చెప్పొచ్చు. లేకపోతే రాజమౌళి సినిమా అంతా ఆడింది కదా, 2,000 కోట్లు అంటే మన 500 కూడా ఆడదా, 1000 కూడా ఆడదా అనుకుంటే బాగా ఉంటుంది వినడానికి. దాని తర్వాత ఇప్పుడు వాటి దగ్గర డబ్బు ఉందా లేదా అనేది పాయింట్. అంటే ఇప్పుడు రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి మంచి జరిగిందా చెడు జరిగిందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది ఉండదండి. ఇండస్ట్రీ అనేది మీడియా టర్మ్. అది అందరూ ఎవరెవరి కంపెనీలు ఎవరెవరి సినిమాలు ఆడలేయి. అందరూ కంబైన్డ్ ఇండస్ట్రీ కోసం ఎవరు చేయరు కదా, ఎవరు చేయరు. సో అక్కడ ఏమవుతుందంటే రాజమౌళి మొలానికి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం జరిగింది, ఒకటి అఫ్ కోర్స్ తెలుగు సినిమాకి ఇంత లెవెల్ ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉంటే ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయనేది ఒకటి ప్రూవ్ చేసాడు, ఒక బెంచ్ మార్క్ అది. ఇప్పుడు ఇదేమైందంటే చాలా రివర్స్ ఎఫెక్ట్ లో ప్రొడ్యూసర్లు చాలా మంది నాశనం అయిపోయారు రాజమౌళి వల్ల. ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి 200-300 కోట్లు పెట్టి. అలాంటప్పుడు రాజమౌళిని ఒక విధంగా బ్లేమ్ చేయొచ్చు, రాజమౌళి డైరెక్ట్గా చేయకపోయినా బ్లేమ్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే రాజమౌళి ఒక ఎక్స్ట్రాడినరీ చారిటబుల్ థింగ్ చేశాడు దానివల్ల. ఎందుకు చారిటబుల్ థింగ్ అంటే మన సినిమాలో ప్రొడ్యూసర్కి డబ్బులు పోయినాయి అంటాం. డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎక్కడికి పోలా, వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి. అది టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, వేరియస్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద ఫిల్మ్స్లో వాళ్ళందరి జేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది, పోయింది ఇది ఒక్కడికే.
అప్పుడు ఏంటి, రాజమౌళి తనకు తెలియకుండానే చాలా మందికి ఎక్కువ డబ్బులు చిల్లర చేసాడు. అప్పుడు ఇండస్ట్రీ ఏం పోలా, ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కడికి పోవు, ప్రొడ్యూసర్లు వస్తానే ఉంటారు. నేను 1990 నుంచి అంటున్నా, ఇన్ని ఫ్లాప్లు అయిపోతే ప్రొడ్యూసర్లు రారు, అప్పుడు ఇండస్ట్రీ ఉండదు, అదేమి జరగదు ఇప్పుడు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ దేర్, ద ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ విల్ బి దేర్. జనాలు టికెట్లు కొంటున్న వరకు ప్రొడ్యూసర్లు రాకుండా ఉండరు. అంటే అప్పుడేంటి కాదు, ఇప్పుడు చూడండి మీరు, ఇది అర్థమైతే లేదు నేను చెప్పేది. ఏ ప్రొడ్యూసర్ అయినా అది ఫెయిల్ అయ్యి డబ్బులు పోతే ఆ డబ్బులు వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి, సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఇన్ డెమోక్రసీ. క్యాపిటలిజం పంపిణీ. సో అప్పుడు రాజమౌళి తనకు తెలియకుండా చారిటీ కూడా చేశాడు. అంటే బాగా డబ్బులు వాళ్ళందరి దగ్గర ఏముంటుందని అన్ని డబ్బులు కూడబెట్టుకుని ఉన్నోళ్ళని వాళ్ళతోటి వేరే వాళ్ళకి ఇప్పించాడు. దగ్గరుండి కదా, దూరంగా ఉండి. తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక్కొక్క హీరోని తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రివైలింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరి పరిస్థితి, సినిమా అనేది రాజమౌళి డెసిషన్, ఎవరైతే హీరో చేస్తారో తన డెసిషన్. వీళ్ళెవరు? ఇప్పుడు రాజమౌళి is not obligated to them. They are not. The hero is not obligated to them. Yes. Who the hell are they to complain? And their intention is to maybe create 10 times bigger than Bahubali. Bahubali is చేసిన సర్వీస్ ఎవరు దాన్ని కాదన్నారు కదా, దానికి is going to take another leap. Indisputable fact. Another leap తీసుకుంటాడు. ఆ లీప్ కోసం తన హీరో తన టైము తన ఎఫర్ట్ అంతా వేస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో. ఇంక వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి? చాలా చోట్ల ఇది ఒక డిస్కషన్ అండి. కొన్ని ఆఫీసుల్లో హీరోలు దొరకకుండా చేస్తాడు, పట్టుకున్నాడంటే 3-4 ఏళ్ళు వదలదు. అందరూ పనిలేను సార్. అంటే వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఆ ప్యారలెన్స్ లో కనుక ఆలోచిస్తే, ఇప్పుడు ఇంకొక న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ మైథాలజీ క్యారెక్టర్స్ ని, ఇప్పుడు మన కల్కి ప్రూవ్ చేసింది, మైథాలజీ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి సోషలైజ్ చేసి వాటిని ఫ్యాంటసీగా చేసే ఒక కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది సార్. దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే అది ఇంకా డైరెక్టర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్టర్ ఇలా తీయాలనుకున్నాడు, అప్పుడు అది ఇంకా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ లాగా అది తయారైందంటే చాలా మంది నమ్మారు. యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్. ఆడియన్స్ కూడా ప్రూవ్ అయింది ఫైనల్ గా. చూసారా మీరు కల్కి? నేను చూసాను. హౌ డిడ్ యు ఫీల్ సార్? సో నాకు సెన్సిబిలిటీలో ఐ పర్సనలీ డోంట్ లైక్ ప్రభాస్ డూయింగ్ కామెడీ. నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు సీమ్ లైక్ ఒక ఇంటెన్స్ హీరో అలాగా అది. బట్ ఐ థింక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెరీ ఐడియా ఆఫ్ అశ్వత్థామన్ ఎక్కడి నుంచి అది తీసుకుని ఆ విజువల్ స్ప్లెండర్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ద వెరీ లాంగ్ టైమ్ ఇది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ కేరళ స్టేట్ ని ఈ హ్యామ కమిటీ అని లైంగిక వేధింపులు ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు ఆయన మీద వచ్చి. మీరు వాట్ ఈస్ యువర్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూమెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 person జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు, నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు, అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుందా? ఎప్పటికైనా ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటారు.
పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే నేను ఎంతో కొంత దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది. ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి. ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉంటారు గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలగాలి. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ అట్లా ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు, నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు, బ్రాగింగ్. అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవ్వడం కూడా సో ఐ ఫీల్స్ హైలీ ఎక్సాజరేటెడ్. ఇంకోటి ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట. ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్, ఆయన జాబ్ ఏంటి? ఆయన యాక్టింగ్. ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, ఏమీ కాదు, ఆయన నిజంగా తెలియవచ్చు. అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది, విన్నారా వినలేదా, కమిటీలో రిపోర్ట్లు ఏముందని అడుగుతున్నారా, లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి, ఏ సందర్భం అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మానిటర్ చేస్తుంది. ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ లేదు, ఇంకెక్కడ కాదు. ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాక్ అవుతుంది, కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. అంటే మరి మీడియా చేయాలి కదా సార్. నేను తప్పని అంటలేదు. 100% ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు. కానీ శ్మశాన వైరాగ్యంలా అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటారు. మీడియా మర్చిపోగానే వాళ్ళు కూడా మర్చిపోతారు. అది ఇది శ్మశాన వైరాగ్యం అంతే. శ్మశాన వైరాగ్యం మాట కరెక్ట్ మాట. 4 రోజులు 2017 వచ్చింది కదా మనకి ఇక్కడ. దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. చాలా సార్ ఇప్పుడు మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు వేస్తారు. కానీ వాళ్ళకున్న ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి, సెకండ్ హాఫ్ ఉండదు. ఇష్యూ లేపి కాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది, మరి సెకండ్ హాఫ్ రాదు ఇంకా. ఇప్పుడు కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, అది జరిగి రిపబ్లిక్ కూడా అర్ణబ్ గోస్వామి కాదు. ఒకటి ఏంటంటే బాంబే పోలీసు 56 రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగించాక 2 రోజుల్లో చేసిందని చెప్పాడు. ఆ 2 రోజులు అయ్యి 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. ఏది సిబిఐ కూడా ఏమనలేదు, అర్ణబ్ కూడా ఏమన్నా. అర్ణబ్ కూడా పట్టించు మనిషాడు అంతే. అందుకే సెకండ్ హాఫ్ ఉండదు, ఈ సినిమాలకి సెకండ్ హాఫ్ లేదు, ఉండదు కండిషన్ అది. అంటే ఒక టైంలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.